హాయ్ అందరికీ. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. లైక్ మన బ్లడ్ లైన్ రీయూనియన్ గురించి, అండ్ అలాగే కోడీ రోడ్స్ గురించి, ట్రిపుల్ హెచ్ గురించి, అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ ప్రెజెంట్ ఎలా మారబోతుందో దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. సో ఫస్ట్గా బ్యాక్లాష్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ బ్యాక్లాష్ టైమింగ్స్ అడుగుతున్నారు. ఎందుకంటే ఈరోజు రాలో జేకబ్ ఫాటు వచ్చి రోమన్ కి ఛాలెంజ్ చేసిండు. మాక్సిమం ఈ మ్యాచ్ కన్ఫర్మ్ అవుతుంది బ్యాక్లాష్ కోసం. సో బ్యాక్లాష్ ఎప్పుడని అడుగుతున్నారు. సో బ్యాక్లాష్ మే 9th జరుగుతుంది. ఈ మంత్ కాదు, నెక్స్ట్ మంత్లో 9th జరుగుతుంది వాళ్ళకి. సో మన కోసం మే 10th రోజున వస్తుంది. ఇండియాలో మే 10th రోజు వస్తుంది. సో ఈ బ్యాక్లాష్ లో రోమన్ రైన్స్ వర్సెస్ జేకబ్ ఫాటు మ్యాచ్ జరగచ్చు. సో నెక్స్ట్ రాలో కన్ఫర్మ్ అవుతుందో చూడాలి మరి. సో నెక్స్ట్ రాలో కన్ఫర్మ్ అవుతుందా, దాని తర్వాత జరిగే రాషోలో కన్ఫర్మ్ అవుతుంది, ఏది క్లారిటీ లేదు. కానీ నెక్స్ట్ వీక్ మాట్లాడదామని రోమన్ రైన్స్ చెప్పిండు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టీకేఓ అండ్ ట్రిపుల్ హెచ్ గురించి. సో టీకేఓ వాళ్ళు కన్ఫర్మ్ చేసినారు. సో ఇప్పుడు మొత్తం పవర్స్ అన్నీ మన టీకేఓ చేతుల్లో ఉన్నాయి. డబ్ల్యూడబ్ల్యూఈ క్రియేటివ్ కంట్రోల్ కూడా మన ట్రిపుల్ హెచ్ది కాకుండా టీకేఓది ఉంటుంది. అంటే ట్రిపుల్ హెచ్ డిజైన్ చేస్తాడు, స్టోరీ లైన్స్ని రాస్తాడు. బట్ మెయిన్గా ఏంటంటే వాళ్ళకి నచ్చితేనే ఇట్లా చేస్తారంట, నచ్చకపోతే చేయరంట. అండ్ రీసెంట్గా చూడండి, రెస్సల్ మేనియాలో చాలామంది సెలబ్రిటీస్ని తీసుకొచ్చినారు. అండ్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్లో వాళ్ళ హ్యాండ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. టీకేఓ వాళ్ళ హ్యాండ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ప్యాట్ మెకఫ్ని తీసుకొచ్చినారు. అండ్ ఇది నిజమా కాదా తెలియదు. ఇదంతా టీకేఓ అండ్ ట్రిపుల్ హెచ్ మొత్తం కలిసి చేస్తుందా, కలిసి చేయట్లేదా అని ఏది క్లారిటీ లేదు. బట్ ట్రిపుల్ హెచ్కున్న అనుభవానికి, ట్రిపుల్ హెచ్కున్న ఎక్స్పీరియన్స్కి డబ్ల్యూడబ్ల్యూఈ నడిపించే విధానం అయితే ఇది కాదు. ట్రిపుల్ హెచ్కి కూడా బాగా తెలుసు, నాకు తెలిసి అయితే. సో ట్రిపుల్ హెచ్ కూడా పపెట్లా మారిపోయినాడు, టీకేఓ చేతుల్లో ఒక బానిసలాగా మారిపోయాడు. ట్రిపుల్ హెచ్ ఏం చేసే సిచ్యువేషన్స్ లేడు, ఆ పవర్ లేదు అన్నట్టుగా అంటున్నారు. మొత్తం టోటల్ కంట్రోల్ ఆఫ్ పవర్ మన టీకేఓ చేతుల్లో ఉందంట. సో రీసెంట్లీ రివీల్ అయింది, మొత్తము టీకేఓ వాళ్ళ చేతిలో ఉందంట. అండ్ ఆ టీకేఓ వాళ్ళే ఇప్పుడు మెయిన్ ఈవెంట్స్లో హ్యాండ్స్ పెడుతున్నారు. రీసెంట్ టైంలో మెయిన్ ఈవెంట్స్ ఎట్లా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. సో ప్రీమియం లైవ్ ఈవెంట్స్ అంతగానం నచ్చట్లేదు, చాలామంది ఫ్యాన్స్కి డిసప్పాయింటెడ్గా ఉన్నారు. దీనికి అంతా కారణం టీకేఓ వాళ్ళు అంటున్నారు. సో టీకేఓ వాళ్ళు మెయిన్ ఈవెంట్స్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇదంతా జరుగుతుందన్న ఒక అప్డేట్ అయితే వస్తుంది. ట్రిపుల్ హెచ్ ఇక్కడ ఒక బలిపశు అవుతున్నాడంట. అండ్ ఇక చూడాలి ఇప్పుడు, ఈ టీకేఓ వాళ్ళు లేకపోతే మన ట్రిపుల్ హెచ్ డబ్ల్యూడబ్ల్యూఈని నడిపించలేడా? ట్రిపుల్ హెచ్కి అంత శక్తి లేదా? ట్రిపుల్ హెచ్కి అంత ఆ మైండ్ పవర్ లేదా అంటే ఉంది. బట్ ఎందుకు మరి ఆ లీగల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఆ కేసు పడ్డది కదా, ఆ కేసు వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఈ టీకేఓ వాళ్ళతో చేరడం, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈని మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టడం. సో దానికి లీగల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా రాకుండా ఉండడానికే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు టీకేఓ వాళ్ళతో చేయగలిపినారా అనే డౌట్ వస్తుంది. సో ఇప్పుడు ఏం లేదంట, మొత్తం టీకేఓ అంట. అండ్ ముందు ముందు కూడా మెయిన్ ఈవెంట్స్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. బట్ ఇక్కడ దెబ్బ పడింది, వాళ్ళకి గట్టిగా దెబ్బ పడింది. ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపించలేదు ఈ రెస్సల్ మేనియా పైన. బట్ చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో. బట్ ఈ రోజు జరిగిన తర్వాత చాలా మంది ఫ్యాన్స్ కొంచెం హ్యాపీగా ఉన్నారు. అంటే పర్లేదురా బాబు, ఇప్పుడు కొంచెం ఫ్రెష్ స్టార్ట్ వచ్చింది. ఆఫ్టర్ మేనియా తర్వాత ఈరోజు రాలో చాలా మంచి జరిగింది. ఏంటంటే ఎన్ఎక్స్టీ నుండి కొత్త సూపర్ స్టార్స్ వచ్చినారు. ఓబాఫెమి ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండు. ఓబాఫెమి నెక్స్ట్ బిగ్ థింగ్ స్టార్ అయిపోతాడు, నెక్స్ట్ బిగ్ థింగ్ అయిపోతాడు. అండ్ ఇది బాగుంది. అండ్ సెత్ అండ్ బ్రాన్ బ్రేకర్ మధ్య ఫ్యూడ్ స్టార్ట్ చేసేసినారు. ఇది లాగుతారు మంచిగానే. అండ్ ఇటు బ్లడ్ లైన్ రీయూనియన్ కూడా జరిగిపోయింది. అండ్ జేకబ్ ఫాటు రోమన్ కి ఛాలెంజ్ చేసిండు. ఇది చాలా చాలా కిర్రాగా ఉంది. అండ్ స్టిల్ కోడీ రోడ్స్ అంత పెద్ద దెబ్బ తగిలిన తర్వాత కూడా ఈరోజు రాలో వచ్చిండు. అండ్ కోడీ రోడ్స్ని అండ్ అటు ట్రిపుల్ హెచ్ని చాలా క్వశ్చన్ చేస్తున్నారు. ఆ పంటికి పడ్డ తర్వాత కోడీ రోడ్స్ కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటే ఏమవుతుంది, కొన్ని రోజులు బ్రేక్లో వెళ్ళాలి కదా అన్నట్టుగా అంటున్నారు. అండ్ రీసెంట్ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే మన కోడీ రోడ్స్ మెడికల్లీ క్లియర్ లేడు. మెడికల్లీ క్లియర్ లేకున్నా సరే ఈరోజు రాలో వచ్చిండు. ఎందుకు తీసుకురావడం అని చాలా మంది ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ పంటికి వాల్యూ పోతుంది అన్నట్టుగా అంటున్నారు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే కోడీ రోడ్స్ని స్ట్రాంగ్ సూపర్ స్టార్ లా చూపిద్దాం అనుకుంటున్నారు, స్ట్రాంగ్ ఛాంపియన్ లా చూపిద్దాం అనుకుంటున్నారు. అంటే మీరు హిస్టరీ చూసుకోండి, పంటికి పడ్డ తర్వాత కొంచెమన్నా బ్రేక్ దొరుకుతుంది ఎవరికైనా సరే. బట్ ఇక్కడ బ్రేక్ దొరకలేదు కోడీ రోడ్స్కి. అక్కడ ఏం నిరూపించాలనుకుంటున్నారంటే ఆ పంటికి పడ్డ తర్వాత కూడా కోడీ రోడ్స్ వచ్చిందంటే కోడీ రోడ్స్ విల్ పవర్, కోడీ రోడ్స్ ఇదే స్ట్రాంగ్ సూపర్ స్టార్, స్ట్రాంగ్ ఛాంపియన్ అన్నట్టుగా మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు చూపిస్తున్నారు. ఇది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లేదు. అంటే ఇప్పుడు
అంటే మనం గతంని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఇది కొంచెం రాంగ్ అనిపిస్తది. బట్ ఈ జనరేషన్‌కి ఇప్పుడున్న దానికి, ఇప్పుడున్న బిజినెస్ మైండ్ సెట్‌కి చూస్తే ఓకే. పర్లేదు. అంతగానం కొట్టినా సరే వచ్చిందంటే పర్లేదు ఈయన దగ్గర టాలెంట్ ఉంది. పర్లేదు ఈయన దగ్గర విల్ పవర్ ఉంది అన్నట్టుగా ఫ్యాన్స్‌లో కొంచెం అదనేది దొరుకుతదనమాట. ఈ టైప్‌లో అనుకుంటారని మన కోడి రోడ్స్‌ని పవర్‌గా చూపిద్దామని ఈ టైప్‌లో తీసుకొస్తున్నారు. బట్ స్టిల్ మెడికల్లీ అయితే క్లియర్ లేడంట కోడి రోడ్స్. అండ్ బ్యాక్‌లాష్‌లో ఫైట్ చేస్తాడా చేయడా అనేది గ్యారంటీ లేదు. అటు స్మాక్ డౌన్‌లో కూడా రావచ్చు ఈరోజు. రాలోనే వచ్చిండు. అటు స్మాక్ డౌన్‌లో కూడా రావచ్చు గదా! ఛాన్సెస్ అయితే ఉంటాయి గదా! సో, ఇప్పుడు చూద్దాం ముందు ముందు కోడి రోడ్స్‌కి ఎటువంటి ప్లాన్స్ ఉంటాయో. బట్ ఎంతైనా కోడి రోడ్స్‌ని తిడుతున్నారు. అట్లా రావడం కరెక్ట్ కాదు అని. ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? అండ్ ఇప్పుడు ఇది నేను కోడి రోడ్స్ పైన కోపంతో, కోడి రోడ్స్ పైన హేట్‌తో చెప్పట్లేదు. సోషల్ మీడియాలో ఉన్న టాక్ చెప్తున్నాను. సో, మీరే ఆలోచించండి. మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో, డబ్ల్యూడబ్ల్యూఈ చూపిద్దాం అనుకుంటుంది ఏంటిది కోడి రోడ్స్‌ని అండ్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారో కోడి రోడ్స్ గురించి చెప్పినాను. ఇక మీ డెసిషన్ కామెంట్‌లో మీరు చెప్పండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బ్రాక్ లెస్నర్ గురించి. సో, మన బ్రాక్ లెస్నర్ థాంక్ యూ బ్రాక్ లెస్నర్ అనే టీ షర్ట్స్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసింది. డబ్ల్యూడబ్ల్యూఈ షాప్‌లో మన బ్రాక్ లెస్నర్ న్యూ టీ షర్ట్స్‌ని థాంక్ యూ బ్రాక్ లెస్నర్ అనే టీ షర్ట్స్‌ని రిలీజ్ చేసింది. అండ్ ఇప్పుడు బ్రాక్ లెస్నర్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అయిపోయింది. రిటైర్మెంట్ అయిపోయింది. ఈరోజు మైకెల్ కోల్ కన్ఫర్మ్ చేసినారు. బ్రాక్ లెస్నర్ అఫీషియల్‌గా రిటైర్మెంట్ తీసుకున్నారని. ఇప్పుడు మనం ఎంత మాట్లాడినా సరే మనకి బాధ తప్ప ఇంకోటి ఉండదు. సో, ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయింది. సో, వాట్ నెక్స్ట్ అనేది చూద్దాం. సో, బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈలో రావాలని కోరుకుందాం. అసలు ఇన్ రింగ్ యాక్షన్ కోసం కాదు. జస్ట్ రావాలని కోరుకుందాం అంతే తప్ప మళ్ళీ ఇన్ రింగ్ యాక్షన్‌లో వస్తాడు అనే హోప్స్ పెట్టుకోకండి. అంటే నెవర్ సే నెవర్. ఇప్పుడు జరగచ్చు, జరగకపోవచ్చు. మనం హోప్స్ పెట్టుకుంటే అది జరగకపోతే చాలా డిసప్పాయింట్ అవుతాం. అండ్ రీసెంట్ టైమ్‌లో ఈ డిసప్పాయింట్‌మెంట్ అనేది మనకి కుదవలేదు. ప్రతిసారి జరుగుతూనే ఉంది. ప్రతిసారి ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతూనే ఉన్నారు. సో, ఇప్పుడేందంటే బ్రాక్ లెస్నర్ తిరిగి రావాలని కోరుకుందాం. అంతేగాని ఇన్ రింగ్ యాక్షన్‌లో రావాలి. ఇన్ రింగ్ యాక్షన్‌లో మాత్రమే రావాలని మనం కోరుకోవద్దు. హోప్స్ పెట్టుకోవద్దని చెప్తున్నాను. సో, బ్రాక్ లెస్నర్ వస్తే నేను గూడా చూడడానికి హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు జాన్ సీనా రిటైర్మెంట్ తర్వాత ఎన్ని రోజులు పట్టింది జాన్ సీనా డబ్ల్యూడబ్ల్యూఈలో రావడానికి. అండ్ జాన్ సీనా వాల్యూ తెలిసింది డబ్ల్యూడబ్ల్యూఈకి. టికెట్స్ సోల్డ్ ఔట్ అవ్వలేదు. టికెట్స్ సోల్డ్ ఔట్ అవ్వక జాన్ సీనాని హోస్ట్‌గా చేసేసినారు రెస్టల్‌మీనియాకి. సో, ఇప్పుడు ఫ్యూచర్‌లో బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ అయిపోయిండు. బ్రాక్ లెస్నర్ గూడా వస్తాడు. అందులో పెద్దగా ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ ముందు ముందు మనకి సౌదీ అరేబియాలో రెస్టల్‌మేనియా ఉంది. సో, అక్కడ లెజెండ్స్ గావాలి. ఇప్పుడు ఈ రెస్టల్‌మేనియాకి జాన్ సీనా వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ సౌదీ అరేబియా రెస్టల్‌మేనియాకి గూడా పెద్ద పెద్ద లెజెండ్స్ వస్తారు. అండ్ ఒక రూమర్ ఉంది. ఆ రూమర్ గురించి చెప్పినాను. మన పాల్ హెమన్‌ని మన గుంతర్ ఫోర్స్ చేస్తాడు. నాకు బ్రాక్ లెస్నర్ కావాలని చెప్తాడు. బ్రాక్ లెస్నర్ మళ్ళీ వస్తాడు. వన్ లాస్ట్ టైమ్ ఫైట్ చేస్తాడు. ఇటువంటి రూమర్ ఉందని చెప్పినాను. రూమర్ అయితే ఉంది గానీ అది జరుగుతదా? జరగదా? అనేది ఏది క్లారిటీ లేదు. జరిగితే హ్యాపీగానే ఉంటది. వన్ లాస్ట్ టైమ్ బ్రాక్ లెస్నర్‌ని మళ్ళీ ఇన్ రింగ్ యాక్షన్‌లో చూడొచ్చు. బట్ హోప్స్ పెట్టుకోవద్దని చెప్తున్నాను. సో, ఇప్పుడు మీరేమంటారు దీనిపైన? అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బ్లడ్ లైన్ గురించి. సో, బ్లడ్ లైన్ రీయూనియన్ అయిపోయింది. ఈరోజు రోమన్ రీన్స్, జే ఊసోని, జిమ్మీ ఊసోని రింగ్‌లోకి రమ్మని చెప్పిండు. అండ్ మీరు నా పక్కనుండాలి. మీరు నా రక్తం అని చెప్పిండు. మీరు నాకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. సేవ చేయాల్సిన అవసరం లేదు. మీరు నా పక్కన ఉంటే చాలు. మనం నడిపిద్దామని మన రోమన్ రీన్స్ చెప్పిండు. అండ్ దాని తర్వాత జేకబ్ ఫాటో వచ్చిండు. జేకబ్ ఫాటో వచ్చి రోమన్ రీన్స్‌కి ఛాలెంజ్ చేసిండు. ఇప్పుడు రోమన్ రీన్స్ యాక్సెప్ట్ చేస్తాడు మాక్సిమం. ఓకే. రోమన్ రీన్స్ యాక్సెప్ట్ చేస్తాడు. మ్యాచ్ జరుగుతది. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో గెలిస్తే జేకబ్ ఫాటు చాంపియన్ అయిపోతాడు. ఒక నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోతాడు. బట్ ఇప్పుడు ఒకవేళ జేకబ్ ఫాటు ఓడిపోతే రోమన్ రీన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేయాలి. ఇక్కడ అదే మాటలన్నారు ఈరోజు రాలో. నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావా? అంటే ఇప్పుడు నువ్వు గెలిస్తే ఈ చాంపియన్‌షిప్ బరువుని హ్యాండిల్ చేయగలుగుతావా? ఒకవేళ ఓడిపోతే నాకు ఎక్నాలెడ్జ్ చేయడాన్ని నువ్వు అంటే డైజెస్ట్ చేసుకుంటావా? అని ఈ టైప్‌లో మాట్లాడిండు. ఇప్పుడు ఒకవేళ జేకబ్ ఫాట్ ఓడిపోతే ఏమవుతది? ఖచ్చితంగా రోమన్ రీన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేయాల్సిందే. ఒకవేళ రోమన్ రీన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేస్తే ఏమవుతది? జేకబ్ ఫాటు రోమన్ రీన్స్ టీమ్‌లో కలిసిపోతాడు. ఒక బ్లడ్ లైన్ ఫార్మ్ అనేది అవుతదనమాట. సో, ఇప్పుడిది చాలా రూమర్స్ వస్తున్నాయి. బ్లడ్ లైన్ ఫార్మేషన్ అవుతుంది. సో, ఓజీ బ్లడ్ లైన్ మళ్ళీ వస్తుంది. అండ్ ఈ బ్లడ్ లైన్‌కి జేకబ్ ఫాటు యాడ్ అవుతాడు. సో, మేబీ న్యూ ఎన్ఫోర్సర్‌గా జేకబ్ ఫాటు రోమన్ రీన్స్‌కి ఉండొచ్చని ఇటువంటి రూమర్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. ఒకసారి ఆలోచించండి. ఇన్ని రోజులు మనకి
ఒక కొత్త ఫీలింగ్ అనేది వచ్చింది ఈరోజు రాలో. ఇప్పుడు ఓన్లీ బ్లడ్ లైన్ అనే కాదు. ప్రతి ఒక్క స్టోరీ లైన్ ఫ్రెష్ ఫ్యూర్ స్టార్ట్ అయింది. ఫ్రెష్‌గా స్టార్ట్ అయింది ప్రతీది. సో, ప్రతీదీ ఫ్రెష్‌గా స్టార్ట్ అయింది. అండ్ బ్లడ్ లైన్ గూడా ఫార్మ్ అయింది. సో, బ్లడ్ లైన్ స్టోరీ లైన్ గూడా బ్యాక్ వచ్చేసింది. అండ్ బ్లడ్ లైన్ హవా ఉంటది అన్నట్టుగా రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఇది ఎప్పటి వరకు అనేది క్లారిటీ లేదు. సమ్మర్ స్లామ్ వరకా? నెక్స్ట్ ఇయర్ రస్సెల్ మేనియా వరకా? బట్ ఇప్పటి వరకైతే ఒకటి క్లారిటీ ఇచ్చిండు రోమన్ రెయిన్స్. ఇప్పటి నుండి సమ్మర్ స్లామ్ దాకా నేను కంటిన్యూగా వస్తాను. ఈ పార్ట్ టైమ్‌కి ముగింపు చెప్పేస్తానని రోమన్ రెయిన్స్ చెప్పిండు. సో, కంటిన్యూగా కనిపిస్తుంది కాబట్టి ఆ బ్లడ్ లైన్ అనేది ఉంటది. ఆ ఫార్మేషన్ ఉంటది. బ్లడ్ లైన్ సినిమాని మనకి చూడడానికి దొరుకుతది. ఒకవేళ ఎండ్ చేద్దాం అనుకుంటే, అంటే ఎండ్ మీన్స్ అంటే మరీ ఓవర్‌గా, మరీ ఓవర్ హైప్‌గా అంటే పాస్ట్‌లో చూపించినారు గదా! బ్లడ్ లైన్ హవా ఫుల్ డామినెన్స్ ఆ టైప్‌లో చూపించకుండా నార్మల్‌గా బేబీ ఫేస్ సూపర్ స్టార్, బేబీ ఫేస్ బ్లడ్ లైన్‌ని చూపిస్తూ వాళ్ళ ఫ్యామిలీని అంటే పైకి తీసుకురావడానికి జేకబ్ ఫార్టీకి అంటే జే ఊసోకి, జిమ్మీ ఊసోకి హైప్ తీసుకురావడానికి రోమన్ రెయిన్స్ హెల్ప్ చేయొచ్చు. ఈ టైప్‌లో చూపిస్తే మేబీ సమ్మర్ స్లామ్‌లో ఎండ్ చేసినా చేయొచ్చు. లేదంటే నెక్స్ట్ ఇయర్ రస్సెల్ మేనియా వరకు ఇది కంటిన్యూ అవ్వచ్చు. సో, చాలా ఉంది. ఇప్పుడు రోమన్ రెయిన్స్ అయితే చాంపియన్‌గా ఫైట్ చేయడానికి వేరే సూపర్ స్టార్‌కి పేరు తీసుకురావడానికి చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు. 'గుంతర్' ఉన్నాడు. 'ఒబా ఫేమే' ఉన్నాడు. అండ్ ఇటు 'జేకబ్ ఫాటు' వచ్చిండు. ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది దొరికింది డబ్ల్యూడబ్ల్యూఈకి. అండ్ ఇంకొకటి ప్రతి ఒక్క ఫ్యాన్ ఇప్పుడు నెక్స్ట్ వీక్ కోసం ఎదురు చూస్తున్నారు. సో, రీసెంట్ టైమ్‌లో ఏందంటే ఏ రా షో వచ్చినా, ఏ స్మాక్ డౌన్ వచ్చినా అక్కడ మందమే ఆగేటోళ్ళు గానీ సో, నెక్స్ట్ వీక్ కోసం ఎదురు చూసేవాళ్ళు గాదు. బట్ ఇప్పుడేందంటే, సో, నెక్స్ట్ వీక్ ఎప్పుడొస్తది అని ఎదురు చూస్తున్నారు. చాలామంది అలానే కామెంట్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. సో, బ్లడ్ లైన్ అనేది ఫార్మ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. సో, మళ్ళీ గత పూర్వ వైభవం రావచ్చు, రాకపోవచ్చు. బట్ ఏందంటే, హవా అనేది ఉంటది. ఆ బ్లడ్ లైన్ అనేది ఫార్మ్ అయింది. అండ్ జేకబ్ ఫాటు గూడా రావచ్చు. సో, బ్లడ్ లైన్ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈని నడిపించొచ్చు. సో, రూమర్స్ అయితే వస్తున్నాయి. బ్లడ్ లైన్ మళ్ళీ నడిపిస్తది డబ్ల్యూడబ్ల్యూఈ అని. అంటే అంత హవా ఉండకపోవచ్చు గానీ, మేబీ ఎంతో కొంతనేదో ఉంటది. సో, ఇప్పుడు అంత హవా రావాలి అంటే ఇప్పుడున్న న్యూ స్టార్స్‌కి ఆ పేరనేది రాదు. సో, కొంచెం కొంచెంగా చూపించొచ్చు బ్లడ్ లైన్ హవాని. చూద్దాం. అది ఇగ ముందు ముందు తెలుస్తది. ఇప్పుడే ఈరోజు రాలోనే ఇదంతా అయింది గదా! సో, ఇంకా రూమర్స్ రావాలి. ఇంకా అప్‌డేట్స్ రావాలి. ఆ అప్‌డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. బట్ ప్రెజెంట్ అయితే సోషల్ మీడియాలో చాలామంది ఫ్యాన్స్ హ్యాపీగున్నారు. బ్లడ్ లైన్ రీయూనియన్ అయిపోయింది. ఆ 'ఓజీ' థీమ్ సాంగ్ వచ్చేసింది. అండ్ ఇంకొకటి అండ్ ఎంట్రీలో రోమన్ రీన్స్‌కి 'ఓజీ' థీమ్ సాంగ్ యేసినారు. అండ్ రానుండి వెళ్ళిపోయేటప్పుడు 'ఐ యామ్ గ్రేట్‌నెస్' అంటే న్యూ సాంగ్ యేసినారన్నమాట. సో, ఇది గ్లిచ్చా? లేకపోతే బ్యాలెన్స్ చేస్తుందా? అంటే యాస్ ఎ హీల్‌గా కాకుండా బేబీ ఫేస్‌లా ఉంటాడు. ఆయన కొంచెం బేబీ ఫేస్‌కి కంటే ఎక్కువగా ఉంటాడని ఏమైనా టీజ్ ఇస్తుందా మన డబ్ల్యూడబ్ల్యూఈ ఈ బ్లడ్ లైన్? సో, ముందు ముందు ఇంకా రూమర్స్, అప్‌డేట్స్ ఒస్తాయి. బట్ ఇప్పుడైతే బ్లడ్ లైన్ ఫార్మ్ అయిందని అంటున్నారు. సో, బ్యాక్‌లాష్‌లో ఇంకా క్లారిటీగా తెలుస్తది ఏం జరుగుతది అనేది. అండ్ ఇంకొకటి చెప్పాలి మన 'జే ఉసో' గురించి. సో, రూమర్ అయితే వస్తుంది. అండ్ ఈరోజు 'జే ఉసో' కొంచెం హ్యాపీగా లేనట్టుగా కనిపించిండు. సో, అది ఎప్పటికైనా బెడిసి కొడతది. అది ఎప్పుడనేది తెలియదు. అండ్ ఇప్పుడు ఈ సమ్మర్ స్లామ్‌లో ఎండ్ చేస్తే సమ్మర్ స్లామ్‌లో 'జే ఉసో' బెటరైజ్ చేస్తాడా? లేదంటే వ్రెసెల్ మేనియా వరకి లాగితే వ్రెసెల్ మేనియాలో 'జే ఉసో' బెటరైజ్ చేస్తాడా అనేది ఏది క్లారిటీ లేదు గానీ, సో, ఇది కంపల్సరీగా జరుగుతది అనిపిస్తుంది బెట్రాయల్ అనేది. బట్ ఇప్పుడే జరగదు. సో, ఇప్పుడే ఫార్మ్ అయింది. ఇప్పుడే ఫార్మేషన్ జరిగింది. సో, దానికి కొంచెం టైం పడతది. బట్ ఈ రోజు రాలోనే టీజ్ ఇచ్చినారు. సో, అది ముందు ముందు టైం గడిచే కొద్దీ మనకి ఇంకా క్లారిటీ అనేది వస్తది.